మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఎమ్మెల్సీ కవితను ప్రస్తుతం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. కోర్టులోని జస్టిస్ నాగ్పాల్ బెంచ్ ముందు కవిత విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం కవిత కోర్టులో ఉన్నారు. కవిత కోర్టుకు వెళ్లే సమయం వరకు, కోర్టు లోపలికి వెళ్లేంత వరకు ఆమె భర్త కవిత పక్కనే ఉన్నారు. ఉద్రిక్తకరమైన వాతావరణం కొనసాగుతోంది. రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. కవిత మామూలు నాయకురాలు కాదు. కవిత తెలంగాణకు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ కూతురు. తెలంగాణ కవిత పైన వచ్చిన ఆరోపణలను మొత్తం బీఆర్ఎస్ పార్టీ పైన వచ్చినట్టుగా ఉంటాయి. కవిత తీసుకునే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన వ్యక్తి కవిత. బీఆర్ఎస్ పార్టీ అటు ముఖ్యమంత్రి కూతురు, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సోదరి. మొత్తానికి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ కొనసాగుతోంది. తెలంగాణలో వార్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి కవిత అరెస్టే తార్కాణమంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి. ప్రస్తుతం కవిత అరెస్టు తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కవితను అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. ఇటు కవిత కూడా ఇది పూర్తి అక్రమమైన కేసు, తనపైన పూర్తి అక్రమమైన కేసు పెట్టారు, కోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ ఆమె కోర్టుకు వెళ్లే ముందు కవిత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఉత్కంఠభరితమైన వాతావరణం కొనసాగుతోంది. కవితను కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈడీ ఆమెను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు, సిబిఐ కోర్టులో కవిత పైన విచారణ కొనసాగుతోంది. అయితే ఒకవేళ కోర్టు కవితను కస్టడీకి ఇస్తారా అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. ఇటు కవిత అరెస్టు పైన న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇటు తెలంగాణ బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. అక్కడ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ న్యాయ సలహాలు తీసుకుంటూ ముందడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితది 12వ అరెస్టు. ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 11 మందిని సిబిఐ అరెస్ట్ చేసింది. అందులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా కూడా ఉన్నాడు. అంతేకాకుండా కొందరు బ్యూరోక్రాట్స్ ఉన్నారు. కీలకమైన నేతలంతా ఈ స్కామ్లో ఉన్నట్టుగా సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఫిబ్రవరి 26వ తేదీన సిబిఐ కవితను సౌత్ గ్రూప్ లీడ్ చేశారని, సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు మళ్లించారని చెప్పేసి కవిత పైన ఆరోపణలు చేస్తూ వచ్చిన సిబిఐ ఫిబ్రవరి 26వ తేదీన కవితని నిందితురాలుగా పేర్కొంటూ ఇంకో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కవితను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అయితే తను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కవిత సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సందర్భంలో తాను విచారణకు హాజరు కాను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా నిన్న శుక్రవారం కవిత ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు, ఐటీ అధికారులతో కలిసి కవిత ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు కవిత ఇంట్లో చాలాసేపు సోదాలు నిర్వహించారు, కవితని ప్రశ్నించారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 కవితని అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాత్రి 8:45 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కవితను విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీ నుంచి నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఢిల్లీలో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయంలో కవితను ఉంచారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం కవితని కోర్టులో హాజరుపరిచారు. మొత్తంగా కవిత అరెస్ట్ అనేది జాతీయ స్థాయిలో సెన్సేషనల్గా మారింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే బీజేపీ ఎందుకు కవితని అరెస్ట్ చేసింది? ఎందుకంటే గత ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఒక ఆరోపణ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు బయటకి శత్రువులా నటిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అంతేకాదు ఎన్నికలకు ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే ప్రశ్నపైన అటు కాంగ్రెస్ అనేక ప్రశ్నలు సంధించింది. దీంతో ఇటు బీజేపీలో కూడా కవితను ఈడీ అరెస్ట్ చేయకపోవడం పట్ల బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పట్ల విశ్వాసం తగ్గింది తెలంగాణ ప్రజలకు అనే ప్రచారం కూడా, అనే ఆరోపణలు కూడా, అనే కామెంట్స్ కూడా తెరపైకి వచ్చినాయి. ఈ నేపథ్యంలో కవితని ఇప్పుడు అరెస్ట్ చేయడం అంటే ఇవాళ మరి కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు బెల్లు మోగబోతోంది. ఈ సందర్భంలో కవితను అరెస్ట్ చేయడం వల్ల తెలంగాణలో బీజేపీ తమ ప్రయోజనాలని కోసమే తెలంగాణలో బీజేపీ కవితను అరెస్ట్ చేసిందని చెప్పేసి రాజకీయ విశ్లేషణలు కూడా తెరపైకి వస్తున్నాయి. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కేవలం బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకోవడానికి మాత్రమే బీజేపీ కవితను అరెస్ట్ చేసిందని చెప్పేసి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చూస్తుంటే కవిత అరెస్ట్కి ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వ్యవహారాలన్నింటికీ చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. కాకపోతే బ్యూరోక్రాట్స్ కానీ, ఈడీ కానీ, విచారణ అధికారులు మాత్రం
ఎన్నికలకు కానీ రాజకీయాలకు కానీ కవితకు కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కవిత అరెస్ట్కి రాజకీయాలకు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ మొత్తం జరుగుతుందంతా రాజకీయ వ్యవహారమే అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం, కవితకి బెయిల్ వస్తుందా, కవితని ఈడీకి 10 రోజుల పాటు కస్టడీకి కోర్టు అప్పగిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.